హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫ్రంట్ డాట్ అనేది చూసేద్దాం రండి. నా వీడియోస్ కనుక చూడకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ డాట్ వచ్చేసి ఇలా షోల్డర్స్ అనేది సమానంగా పెట్టుకొని మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలండి. అప్పుడే మనకు స్ట్రైట్గా వస్తుంది, కప్పు నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి 1.30 ఇంచుతో కింద అనేది కరువుతో ఇలా క్రాస్ అనేది ఇలా వేసేసుకోవాలండి స్ట్రైట్గా. చూడండి ఫ్రెండ్స్, 1/4 ఇంచు తక్కువని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి మెయిన్ డాట్కు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి వైపు అండి. ఉక్సులు పట్టి వైపు కూడా డాటు 2 సమానంగా పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి సైడు 2 సమానంగా పట్టుకునేసి ఇలా అనేది వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మూడో డాట్ అండి, చంకలో డాట్ వచ్చేసి ఇది వచ్చేసి చూడండి, ఇలా రెండింటిని ఇలా చేసేసుకుంటే మనకు మూడో డాట్ అనేది వచ్చేస్తుంది. లేదంటే కానీ మనం ఎల్ షేప్ అయితే డ్రా చేసుకుంటాం కదా కటింగ్లోనే, అక్కడ ఎగ్జాక్ట్గా రౌండ్ తిరిగే దగ్గర పట్టుకొని డాట్ అనేది వేసేసుకోవాలండి. ఇది ఎక్కువ వేసుకోకూడదు, ఒక 3.5 ఇంచు అనేది వేసుకోవాలి మనం తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. అంతే అండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అని. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 4 డాట్ అండి, 4వ డాట్. నేను వేస్తున్నది అయితే 4 డాట్ బ్లౌజే అండి. మాకు ఇక్కడ ఎక్కువ 4 డాట్ బ్లౌజే ఉంటాయి, ఎందుకంటే మేము ఉండేది మైసూర్లో కదా, అందుకనేసి ఇక్కడ ఎక్కువ స్ట్రైట్ కటింగ్ 4 డాట్ బ్లౌజే కుట్టించుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇంత నీట్గా మనకు కప్ అనేది ఎట్లా వస్తుందో చూడండి. మనం ప్యాడ్ కూడా దీంట్లో ఏం ఉపయోగించలేదు. చూడండి ఇంత నీట్గా ఎలా వస్తుందో చూసేయండి ఫ్రెండ్స్. బాడీకి అనేది అద్దినట్టు వస్తుందండి మనకు ఈ కప్ అనేది. ఇంత నీట్గా ఎలా స్టిచ్ చేశానో చూడండి. దీంట్లో వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుందో చూడండి. నాకైతే కస్టమర్ అనేది బ్లౌజ్ కూడా చూడండి, మనం కుట్టేసరికి బ్లౌజ్ ఇంత నీట్గా వస్తుంది. ఇలా 2 డాట్లు రెండు షేప్కు ఇలానే వేసేసుకోవాలి డాట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలానో చూసేద్దాం రండి. ఇన్విజిబుల్ వచ్చేసి మనకు అసలు ఖర్చు అనేది కనపరాదండి. కుట్లలోకి క్లాత్ అనేది అంత నీట్గా వస్తుంది, పోగులు దారాలు ఏమేది కానీ ఉండవండి. చూడండి, మనం ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న వెంటనే ఇలా వచ్చేసి ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇలా పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ రైట్ సైడ్ వచ్చేసి కిందికి పోవాలండి. చూడండి, ఒకటి మెయిన్ క్లాత్ ఒకటి, లైనింగ్ క్లాత్ ఒకటి అనేది తీసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ 2, మెయిన్ క్లాత్ ఒకటి తీసుకుంటాం కదా షేప్ బెల్ట్కి ఎప్పుడైనా, ఇలా అనేది పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ రఫ్ అంత ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఎక్కువ సాగనీయకుండా స్ట్రైట్గా ఇలా టైట్గా పట్టుకునేది కుట్టేసేసుకోవాలండి. మరి సాగనిస్తే మనకు షేప్ అనేది అంత నీట్గా కూర్చోదు, ఎక్కువ సాగుతుంది కదా. స్ట్రైట్ కటింగ్ కాబట్టి అంతేమనిపించదు. క్రాస్ కటింగ్ అయితే ఇంకా ఎక్కువ లూజ్ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి, ఇలా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఫోల్డింగ్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా మధ్యకి పెట్టుకునేసి నెక్స్ట్ లైనింగ్ పైన కూడా ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. మనం ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనం ఇంత ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. అసలు దారాలే కనపడకుండా, ఖర్చుకు పెట్టిన క్లాత్ కూడా కనపరాదండి. వేరే వాళ్ళకి కుట్టినా కూడా బొటిక్లో కుట్టినట్టు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది, మీరే చూస్తారు కదా. చూడండి, ఇలా అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైన ఒక కుట్ట అనేది వేసేయండి. పైన ఒక కుట్ట వేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్లకు వచ్చేసి క్యాన్వాస్ వేస్తానండి. లైనింగ్ బ్లౌజ్లకు అనేసి లైనింగే డబల్ వస్తుంది కదా, ఏం క్యాన్వాస్ ఏమి వేయను. ప్లెయిన్ బ్లౌజ్లకు వచ్చేసి అయితే క్యాన్వాస్ అని కంపల్సరీగా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ అంతా మొత్తం కట్ చేసేయండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకోండి.
చూడండి ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. బ్లౌజ్ చూడండి వేసుకున్నాక కూడా ఇలానే బాడీకి అనేది కూర్చుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కప్పు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ప్లీజ్ ఏ డైట్ ఉన్నా మళ్ళీ కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా స్టైల్లో అయితే నేను బ్లౌజ్ అనేది ఇలానే కుడతానండి. చూడండి ఎంత ఇన్విజిబుల్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అసలు దారాలే పైకి రావండి. చూడండి ఓవర్లాక్ అంటే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే ఓవర్లాక్ ఉండదు కదా. చూడండి ఫ్రెండ్స్, ఓవర్లాక్ అవసరం లేకుండా చేసేసుకోవచ్చు. సైడ్ జాయింట్లు కూడా మనం ఓవర్లాక్ లేకుండా ఇలా ఇన్విజిబుల్గానే చేసేసుకోవచ్చు అండి. ఇంకొకటి నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ అయితే ఎక్కువ దారాలు అనేది వస్తాయి. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది కింద పెట్టుకోవాలండి. రైట్ సైడ్ షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి, లైనింగ్ ఒకటి అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి రైట్ సైడ్ అనేది కిందికి పోతుంది. మనకు లైనింగ్ సైడ్ అనేది మనకు పైకి అనేది కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా మనం ఏం సాగదీయాల్సిన అవసరం లేదు, గుంజాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా అనేది కుట్టేసుకోవచ్చు. ఇలా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. మన బ్లౌజ్ ఎంత ఫిట్గా నీట్గా కూర్చుంటుందంటే బ్లౌజ్ అంత నీట్గా వస్తుంది. మనం కుట్టుకునే బ్లౌజ్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా కస్టమర్స్ అనేది ఇస్తారండి. చూడండి ఫ్రెండ్స్, చెప్తే మీరే నమ్మరు. కావాలంటే ఇలా అనేది కుట్టి చూడండి, మీ బ్లౌజ్ మీకే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్గా అనేది ఇలా వేసేసుకోవాలి. చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మోటివేషన్గా నాకు కూడా బాగా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మరికొన్ని వీడియోలు తీయడానికి కూడా వీలుగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోస్ అనేది షేర్ చేయండి. చూడండి ఇలా పైన అనేది కుట్ట అనేది వేసేసుకోవాలండి. పైన కుట్ట వేసుకుంటే మనకు ఐరన్ కూడా అవసరం ఉండదండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ అంతా అనేది కట్ చేసేయండి. ఇలా స్ట్రైట్గా అన్నీ కట్ చేసుకునేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మీరే చూడండి ఎంత నీట్గా. వీడియో కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఓకే, బాయ్.